ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ అవార్డ్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు కృపలో మీరంతా ప్రార్థనతో ఆత్మీయ క్షేమంతో కుటుంబాల్లో విజయోత్సవంతో ముందుకెళ్తున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కుటుంబ ప్రార్థన ఉంటుందా? ప్రార్థనలో దేవుని దగ్గర జవాబులు పొందుకుంటున్నారా? వ్యక్తిగత ప్రార్థన ఉంటుందా? ఆత్మీయ క్షేమం ఉంటుందా? ప్రార్థన ద్వారా ఎన్ని విజయాలు పొందుకున్నారు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన ప్రార్థన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. మన ప్రార్థన దేవుడు ఆయన ఎప్పుడు కూడా నేను వినను అని, కాకపోతే అది చేయండి ఇది చేయండి అని చెప్తూ ఉంటాడు. అందుకే భక్తుడైన దావీదు 66వ కీర్తన 20వ వచనంలో, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగిపోలేదు. దేవుడు దావీదు ప్రార్థన ఎప్పుడు త్రోసివేయలేదంట, ఆయన యొద్ద నుంచి కృప తొలగిపోలేదంట. ఆమేన్. ఈరోజు ఇలా ఆత్మీయ జీవితం మనకెందుకు దేవుడు అనుగ్రహించలేదు? ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని తొలగిపోయేది కాదు. మన నుంచి ఆయన మన ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. అది కాకపోతే అది చేయండి ఇది చేయండి, ఆగండి, వెయిట్ చేయండి అని ఇలా సమాధానం చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేయటం మనం మానకూడదు. మనకున్న ఆయుధమే ప్రార్థన. తప్పకుండా ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మనం పొందుకోవాలన్నా ముందు మొదటగా వెళ్ళి మన దేవునికి చెప్పాలి. ఏది చేయాలన్నా ఏది పొందుకోవాలన్నా ముందు మొదటగా వెళ్ళి మన దేవునికి ప్రభువా అని దేవునికి చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఓకే అను, కొంచెం ఆలస్యం అవుతాను, కొంచెం ఎదురు చూడాను, వద్దను, ఏదో ఒకటి చెప్తాడు దేవుడు. చెప్పకుండా ఉండడం అది ఇప్పుడు మన ప్రార్థన ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా, ఆయన బిడ్డలం కదా. అందుకని ప్రార్థన ఎప్పుడు కూడా మనం చేయాలి. ప్రార్థన చేస్తే ఆయన కృపను మనం కలిగి ఉంటాం. ఆయన కృప మనతో ఉంటుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి కృపా విషయమై ఆయన ఎప్పుడు కూడా మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదనమాట. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప విజయాలు మనం పొందుకుంటాం. ఒకసారి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమయాలలో మదర్ తెరెసా దగ్గరికి కలకత్తాలో ఆమె చేస్తున్న సేవలు చూడాలని కలకత్తాలో ఉన్న మదర్ తెరెసా దగ్గరికి వెళ్ళింది. ఈ మదర్ తెరెసా మనందరికీ తెలుసు, యుగోస్లావియా దేశం నుంచి 9 సంవత్సరాల వయసులో తన తండ్రి అప్పులతో కొన్ని కారణాల వల్ల చనిపోయినప్పుడు ఆ చిన్న వయసులో దేవునికి సమర్పించుకొని ఒక మదర్గా మారి భారతదేశానికి వచ్చి ఎంతోమంది అనాథల్ని, కుష్ఠరోగుల్ని, ఆర్ఫనస్ విధవరాలు ఎంతోమందిని హోమ్స్ కట్టి వారికి పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, కలకత్తాలో తన హోమ్కి వెళ్ళి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మదర్ తెరెసాను కలిసింది. మదర్ తెరెసాను కలిసి, అమ్మ మీరు ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు అనాథలకి, పేదలకి, ఇది సామాజిక సేవ, అయితే ప్రార్థన కూడా చేస్తున్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు అని చెప్పేశానంది. అంటే ఏమి పొందుకున్నారు, ఏం సంపాదించారు యేసు ప్రభుని ప్రార్థన చేయటం వల్ల, యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల అని చెప్పేశానంటే, అప్పుడు ఆమె అంటది, నేను సంపాదించింది ఏం లేదు కానీ నేను పోగొట్టుకున్నవి ఉన్నాయి అని అంది. అప్పుడు మదర్ తెరెసాకి ఆ మాట అన్నప్పుడు జయలలిత అర్థం కాల, పోగొట్టుకోవటం ఏందా అని చెప్పేసి. అంటే అప్పుడు ఏం పోగొట్టుకున్నారని అడిగితే, అహంకారాన్ని పోగొట్టుకున్నా, గర్వాన్ని పోగొట్టుకున్నా, కామాన్ని పోగొట్టుకున్నా, మోహాన్ని పోగొట్టుకున్నా, దురాశను పోగొట్టుకున్నా, నిస్పృహలు పోగొట్టుకున్నా, నిరుత్సాహాలు పోగొట్టుకున్నా, అహంకారాన్ని, ఇట్లాగా పాపాన్ని పోగొట్టుకున్నా, దురాశను పోగొట్టుకున్నా, ధనాపేక్షను పోగొట్టుకున్నా అని ఇవన్నీ చెప్తూ ఉంటుంటే జయలలితకి ఏం అర్థం కాక జయలలిత ఆమె కూర్చున్న కుర్చీలో నుంచి లేచి మదర్ తెరెసా కాళ్లకు నమస్కారం చేసి ఆమె అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది. గమనించండి. కాబట్టి యేసు ప్రభుకు ప్రార్థన చేయటం వల్ల దేవునికి వ్యతిరేకమైన దూరమైపోతాయి. అవి తొలగిపోయినప్పుడు దేవునికి మనం దగ్గర అవుతాం. దేవుని కృప మనతో ఉంటుంది. ఆయన మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ప్రభు కృపను కలిగి ఉండండి. దేవుడు ఈ మాటలు మీ జీవితాల్లో ఒక ఆశీర్వాదకరమైనటువంటి మలుపుగా నడిపించాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. సర్వకృపానిధి యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. ప్రార్థించడం వల్ల మీకు వ్యతిరేకమైనవన్నీ మా జీవితంలో తొలగిపోతున్నాయి, మీకు దగ్గర అవుతున్నాం, నీ కృపను పొందుకుంటున్నాం. అలాంటి అనుభవంలో బిడ్డలందరూ నడిపించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.